వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓ ఎగ్జామ్స్ ఈ ఏడాది జనవరిలో రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతా ఉంది. ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి జరగబోతా ఉంది అని అంటే 23వ తేదీ నుంచి 28వ తేదీ ఈ నెల మే నెలలో జరగబోతా ఉంది. గత నెలలో సిడిపిఓకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినది. సో 1:1 రేషియో, ఒక ఉద్యోగానికి ఒక్క అభ్యర్థిని మాత్రమే పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా 1:1 రేషియో ప్రకారం టీజీపీఎస్సీ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియను కొనసాగించబోతా ఉంది. అయితే మొత్తం పోస్టులు 181, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 179 మందిని మాత్రమే పిలుస్తూ ఉన్నారు. ఈ 179 మాత్రమే ఎందుకు పిలుస్తూ ఉన్నారు అని అంటే, ఇద్దరిని ఎవరైతే పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి పర్సన్స్ ఉన్నారో వారికి కేటాయించినటువంటి పోస్టులు. ఆ పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి పోస్టులలో ఎవరు అభ్యర్థులు లేనందున ఇక్కడ 179 మందికి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 5 రోజుల పాటు చేయబోతా ఉన్నారు. 1:1 చొప్పున ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా పిలువబడినటువంటి సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించి నాంపల్లిలో ఈ ఓల్డ్ క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతా ఉంది. సర్టిఫికేట్స్కి సంబంధించి ఒక చెక్ లిస్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది టీజీపీఎస్సీ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ నేటివిటీకి సంబంధించినటువంటి అంశాలలో మీ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ స్కూల్ మెమో, ఎస్ఎస్సి మెమో నుంచి మీ డిగ్రీ వరకు ఉన్నటువంటి కాన్వికేషన్స్ని అలాగే మార్క్ లిస్ట్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. సో దీనికి సంబంధించి 1:1 పిలుస్తూ ఉన్నారు. సో ఎవరైతే 1:1కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉండరో ఆ మిగిలినటువంటి పోస్టులకి మళ్ళీ వేరే అభ్యర్థుల్ని పిలుస్తూ ఉన్నారు. సో ప్రీవియస్గా సిడిపిఓకి సంబంధించి 2 అభ్యర్థులని మళ్ళీ పిలవడం జరిగింది. 2 పోస్టులకి సంబంధించి సర్టిఫికేట్స్ సరిగా లేవు అని చెప్పేసి. సేమ్ అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో కూడా 1:1 మెథడ్నే తీసుకుంటా ఉన్నారు. సో ఒక పోస్ట్కి ఒక అభ్యర్థిని ఎందుకు పిలుస్తున్నాము అనే దానికి టీజీపీఎస్సీ గతంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కాలయాపన ఎక్కువ అవుతా ఉంది. చాలామంది వేరే పోస్టులకి సెలెక్ట్ అయ్యి ఈ పోస్టులని మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాటిని పెట్టుకోకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారినే తీసుకొని మళ్ళీ ఆ తర్వాత రానటువంటి లేదా మిగిలినటువంటి పోస్టులకి మళ్ళీ తర్వాత ఉన్నటువంటి అభ్యర్థుల్ని పిలవబోతా ఉన్నారు. అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి బిఫోర్ డే అంటే 23న సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాబోతా ఉంది. దానికి ముందే 22 నుంచి వెబ్ ఆప్షన్స్ ఇస్తాము అని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. సో ఇలా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ర్యాంకర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి సంబంధించిన అంశాలను మరొకసారి పరిశీలన చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఇక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓకి సంబంధించినటువంటి ఉద్యోగాలలో దగ్గర దాకా వచ్చి మిగిలిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ప్రిపరేషన్ అనేది ఓ నిరంతర ప్రక్రియ. ఒక ఉద్యోగంతో ఇక్కడ జీవితాలు ఏం మారిపోవచ్చు కానీ ఆగిపోవు. సో కాబట్టి రాలేదు అనేటువంటి డిసప్పాయింట్మెంట్ని పక్కన నుంచి స్లోగా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, వేకెన్సీస్ ఉంటుంది. దీనికి కొంత టైం పట్టొచ్చు, కానీ మళ్ళీ మీరు పాజిటివ్గా ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం విజేతలుగా నిలవడానికి అవకాశం ఉంటుంది. సో విష్ గుడ్ లక్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తా ఉన్నారో. అలాగే ఆల్ ది బెస్ట్, మళ్ళీ ప్రిపరేషన్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.